హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై అన్నమాట. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా, కమ్మకమ్మగా ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో. వావ్, సూపర్ అండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా, ముక్క మంచి ఉడికింది. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా చికెన్ కడిగి పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ కప్ మైదా, పావు కప్ బియ్యపిండి, దీని ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇవన్నీ రుచికి సరిపడా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా చింతపండు రసం. ఇప్పుడు చికెన్లో 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అదంతా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పిల్లలు కర్రీ చేస్తే తినరేమో కానీ ఇలా ఫ్రై చేసి పెడితే మాత్రం ఒక్క పీస్ కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ డబ్బులు పెట్టి హోటల్లో తినే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. అంత బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో హాఫ్ కప్ మైదా పిండి, పావు కప్ బియ్యపిండి, చూపించిన మసాలాలన్నీ వేసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. బ్యాటర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. లైక్ బజ్జీల పిండి మాదిరిగా అనమాట. ఇక్కడ గరిటెకి పిండి అంతా అంటుకుంది కదా, ఈ విధంగా ఉండాలి. వేలుతో ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. బ్యాటర్ అనేది ఇలా బజ్జీల పిండి మాదిరిగా ఉండాలి. తర్వాత ఒక కుక్కర్లో ఒక గరిటె ఆయిల్ పోసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకొని స్టవ్ మీద 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ ఉడికిస్తే మాత్రము ఆ పీస్ అనేది ఆ బోన్ని వదిలిపెట్టేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఫ్రై చేసుకోవడానికి రాదు. కాబట్టి మనం ఒక 70 to 80% మాత్రమే ఉడికించాలి చికెన్ని. ఎక్కువసేపు ఉడికించినా, ఎక్కువగా ఆవిరికి అందులోనే పెట్టినా కూడా మనకి ఈ చికెన్ పీస్ అనేది బోన్ని వదిలేస్తుంది అనమాట. అలాగని ఆవిరిపోకముందే మీరు కుక్కర్ తీయకండి, అది కూడా డేంజరే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు కుక్కర్లో వేయకపోయినా మామూలు గిన్నెలో అయినా చూసుకుంటూ ఉడికించుకోండి, అది బెస్ట్. తర్వాత ఇదంతా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడకాలి. తర్వాత ఇట్లా పీస్ అనేది బోన్ని వదిలొద్దు అనమాట. తర్వాత అదంతా తీసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఈ తీసుకున్న పీసెస్ అన్నిటినీ ఈ బ్యాటర్లో ముంచుకొని ఇట్లా గరిటెతో తీసుకొనైనా మీరు వేయించుకోవచ్చు, లేదా చేత్తోనైనా తీసి వేసుకోవచ్చు. ఆ పిండి అనేది మొత్తం వంపుకొని ఓన్లీ పీస్ మాత్రమే ఆ ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఇలా బ్యాటర్ మొత్తం కారనివ్వండి. తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా ఉడుకుతుంది అనమాట. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. అలా అని స్లిమ్లో కూడా పెట్టుకోవద్దు, నూనె అంతా పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ తిప్పుతూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి. అన్ని పీసెస్ ఇలానే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అండ్ జ్యూసీ సాఫ్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీద నుంచి నిమ్మరసం పిండుకొని తింటే పుల్లగా కమ్మగా సూపర్ ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై.
చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో అంచులాగా అయినా తినొచ్చు, లేదా ఉట్టిదే అయినా తినొచ్చు. అంత బాగుంటుంది. హోటల్లో రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది కమ్మగా. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను.